అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్మోహన్ రెడ్డి వచ్చి పొగడాల్సింది పోయి అరెస్టులు చేస్తారా దాడులు చేస్తారా అని అడుగుతున్నాడు. అధికార పక్షంగానే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించటము, పోరాటాలు చేయటం. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి చేసినా, ఏం చేసినా, ఎంత బాగా సంక్షేమం చేసినా ఒక వీరుని గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు రొట్టు చెప్పారు, మనకి ఆ కక్షా రాజకీయాలు వద్దు, వాళ్ళు చేసేది నేను చేయను. జగన్మోహన్ రెడ్డి విచారించాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. పెన్సిల్ దింపుతాడు నేను ముద్దెట్టుకుంటారా? మడత పెట్టేయకుండానే ఈ దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం అడుసుమల్లి గారు. నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగానే అంబటి రాంబాబుని పరామర్శించాడు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. అభినందించాల్సింది పోయి, పొగడాల్సింది పోయి అరెస్టులు చేస్తారా? ఇంటి మీద ఇలా దాడులు చేస్తారా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయితే సీన్ ఇలాగే ఉంటుంది అనేది కొంతమందికి అర్థమైంది. కానీ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతాడు అంటే చేసిన తప్పుని కూడా ఇలా సమర్థిస్తాడు. మాట్లాడిన వ్యవహారాలు, అంబటి రాంబాబు మాట్లాడిన మాట అందరూ చూశారు. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా ఖండించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పొగడాల్సింది పోయి అరెస్టులు చేస్తారా దాడులు చేస్తారా అని అడుగుతున్నాడు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందేమో కదా పొగడకుండా. అలాగే కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏం ఊసిపోతలేదు. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకి అధికారంలో ఉన్న అధికార పక్షం కానీ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించటము, పోరాటాలు చేయటం, ప్రదర్శనలో, నిరసన ప్రదర్శనలో ఇలాంటివన్నీ చేయాలని ఒక సిలబస్ అది రాజకీయాల్లో. అది సంప్రదాయం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ 2 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చిన హామీలకు నెరవేర్చడానికి ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వాలి మినిమం. వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి అని వేచి ఉంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆయన ఆ సంప్రదాయాన్ని మార్చాడు. జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. రావడం ప్రజావేదిక కూలగొట్టడం, పాలసీలు మార్చేయడం, రివర్స్ టెండరింగ్ అంటే ఆ మొదట 6 నెలలు ఏదో ఎవరో తొరుగుపోతున్నట్టు ప్రజా వ్యతిరేక, అసంబద్ధ, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేస్తూ అనేక నిర్ణయాలు తీసేసుకున్నాడు. దాంతో వాళ్ళు తప్పలేదు బయట రావడానికి. వాడు మామూలుగానే వేచి చూస్తే అప్పటి వరకు ఉన్న రాజకీయం అలాగే ఉంటుంది. కార్యకర్తల మీద దాళ్ళు, పల్నాడు నుంచి ఆత్మకూరులో ఆ ఊరు ఖాళీ చేసి పంపించేశారు. మొట్టమొదటిసారిగా కార్యకర్తలకి ఇప్పుడు దేశంలో చొరబడిన కాంతిసీకులు ఉంటారు. అవతల దేశాల్లో అశాంతి, అల్లర్లు చెలరేగినప్పుడు ఆ దేశం నుంచి పారిపోయి వచ్చేస్తారు కట్టుబట్టలతోటి. వాళ్ళని కాంతిసీకులు అంటారు. మన బోర్డర్ దాటి వచ్చేసిన బంగ్లాదేశ్ నుంచి అక్కడక్కడ రోహింగ్యా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా చూసి తర్వాత వాళ్ళు అక్కడికి పంపిస్తారు. మన దేశం గురించి మంచిది కాబట్టి వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కూడా ఇచ్చేసి మాకు సెంటర్ ఓట్లు అని చెప్తూ ఉంటారు. ఇది మనం జరుగుతున్నది. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, పాండమిక్ ఇలాంటప్పుడు కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇలాంటప్పుడే ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ ప్రత్యర్థులు దాడి చేసేస్తే ఆ దాడికి గురైన వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళకు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. అవును, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. వాళ్ళని పరామర్శ కూడా వెళ్ళడం లేదు, గేటు తాళ్ళు కట్టేశారు. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడున్న ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా కనీసం రోడ్ల మీద వాళ్ళని పరామర్శ కూడా వెళ్ళడం లేదు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు రకరకాలు చేసేసారు. ఈ లోపల అమరావతి 3 రాజధానులు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే జనం విపరీతంగా వచ్చారు. పాత 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో పర్యటించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే చంద్రబాబు నాయుడు గారు 10 జిల్లాలు పర్యటిస్తే 10 జిల్లాల్లో కూడా సూపర్ సక్సెస్ అయిన సభలో ప్రజల ఆదరణ విపరీతంగా లభించింది.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే అసలు వీళ్ళ జోలికే పోలేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వీళ్ళని అసలు టచ్ చేయలేదు. ఏమి ఏం అనకపోయినా కానీ పరిగెత్తుకుని ఢిల్లీ వెళ్ళి అరాచకం చేస్తున్న నెల లోపలనే నలభై- రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు. 45 రోజుల్లో ఆ? 45 రోజుల్లో ఆ. వెళ్ళారు ఢిల్లీకి. అవును. అది కాకుండా వీళ్ళ మీద 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు, అరాచకాలు, అవినీతి, డేలైట్ రాబరీ వీటి మీద యాక్చువల్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీల కార్యకర్తల అభిమానులు, సాధారణ ప్రజలు కూడా వాళ్ళు ఈ చిట్లు పోద్దేమో ఎగిరెగిరి తినేస్తారేమో అని చూశారు. రఘురామకృష్ణరాజు గారి మీద టార్చర్ కేసుతో సహా దీనికి అదనంగానే చక్కెర పొంగల్ మీద జీడిపప్పు కిస్మిస్ లాగానే జత్వారీ కేసు కూడా అందరికీ అప్పుడే తెలిసింది. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు తెలియలేదు. అవును. ఓడమ్మ భలే దొరికారా మిఠాయి పొట్టంలాగా అనుకుంటే ఎవడ ఏం చేయలేదు. వాళ్ళు ఏదో అధికారులు కొంచెం సస్పెండ్ చేశారు, మళ్ళీ వాళ్ళు అది అసలైన వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. ఇది చాలా అసహనం గురవుతున్నారు కార్యకర్తలంతా. అయినా సరే సర్దుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాడు, మనకు ఆ కక్షా రాజకీయాలు వద్దు, వాళ్ళు చేశారని నేను చేయను, జగన్మోహన్ రెడ్డి విచారించాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది, ఆడిని తప్పులు చేసేటి ఇవన్నీ కాదు, మన పనులు ఆపుకుని చేసుకుంటాం బట్టి అని చెప్పాడు ఆయన. దాన్ని కన్విన్స్ అయ్యారు. ఒక రకంగా బాధ ఉన్న లోపల అణుచుకుని కన్విన్స్ అయ్యారు. ఈలోగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో వాళ్ళు ఏమీ మానలేదు. బూతులు గీతులు మాటలు మొదట 2 నెలలు కొంచెం బిక్కుమంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ మొదటి డైరీలు ఏమంటలేదురా బాబు అని. మాకు ఇది ఇమ్యూనిటీ వచ్చేసిందని చెప్తున్నారుగా. దాంతో వాళ్ళు మాకు బూస్టర్ లాగా అయ్యింది, మీరు అరెస్టులు చేయటం, ఇమ్యూనిటీ వచ్చేసింది అదే. మాకు అని చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు కోరుకునేది అదే. వీళ్ళు ఎర్ర బాబు వీళ్ళు ఏమంటలేదు, వాళ్ళు ఏదైనా అంటే మనల్ని నేను పుట్టితే లేకపోతే మనల్ని అరెస్ట్ చేస్తే జగన్కి ఏం అవ్వదు కదా, పెద్ద నాయకులకి ఏమవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడి ఎవరి చేత మాట్లాడిస్తారో, జగన్ మాట్లాడడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం, మిథున్ రెడ్డి మాట్లాడడం, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడతారో అంబటి రాంబాబు, రోజాను వదిలేశారు కాబట్టి రోజా మాట్లాడుద్ది, పేరు నాని, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ, కార్బన్ నాగేశ్వరం ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళందరూ రెడీ చేసి వీళ్ళ ముందు వీళ్ళని బలిచ్చేద్దాం అన్నట్టుగా వాళ్ళని రెడీ చేసి పెట్టారు. సపోజ్ వీళ్ళు ఏమైనా వీళ్ళని అటాక్ చేశారు అనుకోండి, కొట్టినా లేకపోతే జైల్లో పెట్టినా, లేకపోతే వాళ్ళ పాత కేసుల్ని వాళ్ళు తప్పు చేసిన దాన్ని ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేసి కేసు పెట్టినా కానీ లబోదీపమని రోడ్డు మీద కూర్చొని ఏడ్చేస్తానికి సిద్ధంగా రెడీ అయిపోయి మేకప్ వేసుకుని కూర్చున్నారు వాళ్ళు. వీళ్ళు అసలు పాత లేదు కొత్త లేదు ఏది పట్టించుకుంటూ మానేశారు. ఇప్పుడున్న కేసులు ఏదైనా సరే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గోతులో దిగిన కేసులే. ఈవెన్ రాంబాబు కూడా నోరు బారేసిన జైల్లో పోయాడు తప్ప అంతకుముందు అతను చేసిన శాస్త్రాలకు కానీ మాట్లాడిన మాటలకు కానీ, అతను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతికి కానీ, ఆ సీఎంఆర్ఎఫ్ ఫండ్ రిలీజ్ ఆ డబ్బులు దొబ్బేసినట్టు ఏది టచ్ చేయలేదు. మీరు అరెస్ట్ అయిన వాళ్ళందరూ చరిత్ర తీసుకుంటాం మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పాత విషయాలకు సంబంధించి దేంట్లోనూ అరెస్ట్ చేయలేదు. అవును. వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు పెట్టిన పోస్టులు సోషల్ మీడియా కానీ, తర్వాత మీడియాలో మాట్లాడి కొంతమందిని అయితే నోటీస్ ఇచ్చి వదిలేశారు కూడా. పోసాని కృష్ణమురళైనా ఎవరైనా సరే వాళ్ళు జనాలు పెట్టిన కేసుల మీద అటు ఇటు తిప్పారు తప్ప, అయినా సరే వాళ్ళకి ఎక్కువ కోటింగ్ ఇలాంటివి ఏం చేయలేదు. ఇక చూడండి, ఈ లోపల పిడుగులాంటి వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక సహించరానిది నకిలీ నెయ్యి. అంటే కల్తీ కాదు, నెయ్యి ఉంటే కొంచెం కల్తీ చేశారు, ఇది నకిలీ ఆ నెయ్యే కాదు, అసలు నకిలీ అన్నట్టుగానే తయారు చేసి 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల టన్నుల 60 లక్షల కిలోలు, 68 లక్షల కిలోలు సిట్ దర్యాప్తుకి వస్తే, సిట్ కాదు సిబిఐ అయితే బాగుంటుంది, మమ్మల్ని వదిలేస్తారని వాళ్ళు సిబిఐకి పెట్టమని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే సిబిఐ అనేటువంటి ఈ దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈడీ తర్వాత అదేనండి. ఫస్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దేశ భద్రత కోసం అత్యంత నైపుణ్యం కలిగిన దృఢమైన అన్ని రకాలుగాను ఉత్తిష్టులైన బృందం ఉంటుంది రాలో. దాని తర్వాత ఈడీ ఎకనామికల్ క్రైమ్స్, తర్వాత సిబిఐ మన దేశంలో. అటువంటి సిబిఐ సంస్థ ఎవరి వల్ల ఎప్పుడు అబాస్పాలైంది కాకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇలాంటి వాటిలో వీళ్ళ వల్లే దానికి అప్రతిష్ట పాలు వచ్చింది. మనకి దాని మీద నమ్మకం పోయింది, అపోహలు అనుమానాలు విపరీతం పెరిగిపోయింది.
ఈరోజు ఈనాడులో కూడా ఒక ప్రధాన కథనం ఇద్దరు బాబాయిల కథ అని వేశారు. 2 కేసులు సిబిఐకి వెళ్ళినాయి. 2 కేసులు అతిగతి లేకుండా పడున్నాయి. మీకు అదేనండి ఇప్పుడు వాళ్ళకి సిబిఐ ప్రతిదానికి సిబిఐ అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? సిబిఐ అయితే మనోడు ఉన్నాడు, ఆడు ఉన్నాడు, ఆడు చూసుకుంటాడు అన్నట్టుగానే సిబిఐకి వెళ్ళమంటున్నారు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు తెలుసు కదా సిబిఐ అంటే వీళ్ళు దీనికోసం వచ్చారని సిబిఐతో పాటు రాష్ట్రంలో సంబంధించి సిఐడి వాళ్ళని కూడా కలిపి చేశారు. అందుకనే మిశ్రమంగా వచ్చింది అది. అంటే సుబ్బారెడ్డిని వాళ్ళని వదిలేసి ఆ కింద వాళ్ళని బలిపోసం చేశారు. ఆ ల్యాబ్ టెస్ట్ ఎక్కడ చేయించాలో అక్కడ చేయించకుండా ఎక్కడ చేయించి వీళ్ళకి అనుకూలంగా వద్ద అక్కడ చేయించారు. ఆ టెస్టులు చేసిన వాడికి ఇందులో ఎక్యూజ్డ్కి బంధుత్వం ఉంది. పైగా ఈ అనిల్ కుమార్ సింఘాల్ మీద గట్ట చర్యలు తీసుకోమని రాసినోడు ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళని ఆ పాముల్ని వీళ్ళు దూరిపేశారు జాయిగా మెల్లగానే. అందులో వాళ్ళకి ఎందుకు ఇప్పుడు పల్లె ఆఫీసర్లు మంచోళ్ళు అనుకుని వేస్తారు. వాడు వెనకాల ముసుగు తీస్తే జగన్ ప్రేమికుడు. ఇలాంటి పనులన్నీ చేసేటప్పటికి జవహర్ రెడ్డిని వదిలేశారు చూడండి. వాళ్ళు వీళ్ళందరూ ఈవోలుగా పనిచేసిన వాళ్ళు. అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నాడు అప్పుడు. అతను అడ్డు వస్తున్నాడని అతను తప్పించేసి జవహర్ రెడ్డిని పెట్టుకున్నారు. తర్వాత ధర్మారెడ్డిని పెట్టుకున్నారు. జవహర్ రెడ్డిని మిస్ చేశారు మధ్యలో. పైగా అతను ఈ నేరమే కాదు, వైజాగ్లో బోడని భూములు కొట్టేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్గాంతపోయారు ప్రజలందరూ. అందులో వాళ్ళు ఏమి ఇచ్చారు రిపోర్టు? జంతు కొవ్వు లేదని గట్ట ఏమో లేదండి వాళ్ళు. మేము చేయలేము, ఇంతే కనపడద్దు మేము చేయించిన ల్యాబ్లో అని చెప్పారు వాళ్ళు. అయినా సరే 10% పైన అయితేనే కనపడద్దు అన్నారు. 10% ఉన్నా కానీ కనపడదని చెప్పారు. అయినా తర్వాత వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసింది, కొద్ది శాతం అయినా సరే అని ఇచ్చారు. దాంట్లో ఆ సాంద్రత తగ్గించారు. స్పష్టంగా ఇది ఈ మేనేజ్మెంట్ తెలిసిపోతుంది. అంటే ఇది కూడా ఒక రకంగా మైనసే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఉండగా వేసిన సీట్లో ప్రతిపక్ష నాయకుతో పరమ దొంగల మూట వాళ్ళు అనుకూలంగా వచ్చిందంటేనే ఈ దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. దానికి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ప్రభుత్వానికి ఒక సెన్సిటివిటీ ఉంది. ఇందులో పందికొవ్వు కలిసింది, జంతుకొవ్వు కలిసిందని వాళ్ళ నోటితో చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఆ గుజరాత్ నుంచి ఉన్న ల్యాబ్లో దాంట్లో చెప్పిందని చూసి చెప్తేనే ఎన్డీడీబీ రిపోర్ట్ దాని గురించి అయ్యో అలా చెప్పకూడదని, ఉన్నా కానీ చెప్పకూడదని నీతి కౌరులు చెప్తారు. వైవైఆర్ కృష్ణారావు అతను ఐఏఎస్ ఎలాగయ్యాడో, చీఫ్ సెక్రటరీకి ఎలా పనిచేసాడో అతను మాట్లాడుతుంటే ఇది ఒక బతికిన అనిపించిందండి. నువ్వు ఎలాగైనా సమర్థించుకోడు, 100 కోట్లు దుబ్బేసాడని చెప్పు. దేవదేవుడి విషయంలో కూడా నువ్వు ఇలా మా నాలుగు మడతేసి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నావంటే నీ బతికెందుకు? అది ఒక జన్మేనా? నేను అతను ఒక్కడనే అనట్లేదు, అలా మాట్లాడిన ప్రతి ఒక్కడిని అన్నాను. నీకు ప్రేమ ఉంచుకో. 1,00,000 కోట్లు కొట్టేసింది, ఎవడ కొట్టేయట్లేదు, దుబ్బేనేమంటే పర్లేదు అని చెప్పి పర్లేదు. ఇలాంటి మాటలు మాట్లాడించి వాళ్ళకి ఊతమిచ్చేలాగా ఈ సిట్ రిపోర్ట్ వచ్చింది. కానీ సిట్ రిపోర్ట్లో అసలు నీయే లేదన్నది మాట్లాడతలేదు వాళ్ళు. నువ్వు కొవ్వు కలిసిందన్నావు కదా అంటున్నారు. కొవ్వు కలిసింది. ఇంక వీళ్ళు ఏం చేయాలో అర్థం ఒక రకంగా చెప్పండి. ఈ సెన్సిటివ్ మ్యాటర్ ప్రజలు విడిచిపెడదాం అనుకున్నారేమో మరి. మొన్న పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ మీటింగ్లో జనసేన నాయకులతోటి అన్నమాట ఆ రోజు కూడా ఈనాడులో రాసుకొచ్చారు. ఇది కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయంలో కొంత చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా సున్నితమైన విషయం ఏంటమ్మా. అది హతాశులు అయిపోతారు. 20 కోట్ల లడ్డూలండి. పైగా స్వామివారి ఇదొకటి లడ్డు ఒకటే కాదు, ఆ కైంకర్యాలు అన్నప్రసాదాలు అన్నట్లు వాడేస్తారు కదా. అంతేకాదు శ్రీశైలంలో కూడా వాడారంట. ఒక్క సింహాచలం తప్ప చాలా దేవస్థానాలు వాడారు. ఈ సర్టిఫికెట్ మేము తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేస్తాం, దేశంలో ఎంతోమంది షిరిడి కూడా సప్లై చేశారండి. అది చూపించుకుంది. పైగా వాళ్ళకి ఒక 20 మంది కూడా లేరు సిబ్బంది అక్కడ. ఒక ఆవు లేదు, 1 లీటర్ పాలు లేదు, వెన్న లేదు, అయినా నెయ్యి వచ్చేసింది. మా ఊళ్ళోనూ ఒకడు పాలు పోతూ ఉండేవారు, పాల వ్యాపారం. 10 లీటర్లు కావాలనుకో మీకు 10 లీటర్లు ఇచ్చేవారు, 20 కావాలంటే 20 ఇచ్చేవారు.
థియేటర్ బాబు ఎక్కడ నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నాకు వెళ్ళినప్పుడు తెప్పించారు వాళ్ళ దగ్గర. సడన్గా అప్పటికప్పుడు ఇంకో 10 లీటర్లు కావాలంటే సరే అని చెప్పి వచ్చేసారు. ఎలాగొస్తున్నాయి అనుకుంటే నీళ్ళు ఉంటాయి కదా! ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని పాలు పోసినా మీ గేదెలో ఒక 50 లీటర్లు, 20 లీటర్లు పాలు వచ్చినాయి అనుకోండి, 20 లీటర్లు అమ్మగలరు కదా! అంటే మామూలుగానే నీళ్ళు కలిపి గీళ్ళు కలిపి తయారు చేసింది. కానీ సడన్గా 10 లీటర్లు కావాలంటే ఇప్పుడు ఇచ్చారంటే ఇంకో 10 లీటర్లు నీళ్ళు కలిపేసినట్టే కదా! అలాగే వీళ్ళు ఎంత నెయ్యి కావాలితే అంత నెయ్యి కెమికల్సే కదా తయారు చేసి పంపించేసేవారు. దీన్ని వాళ్ళ దుష్ప్రచారం అసలు మీరు కల్తీ అన్నారు, క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు గారు గుండు గీయించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ప్రక్షాళన చేసుకుంటూ ఊడ్చుకుంటూ రావాలి అని కరుణాకరుడు అతి ఏం చేసేది ఇలాంటి మాటలు మాట్లాడుతూ వెక్కిరిస్తా నిందా పరిహార హోమం కూడా చేసేసాడు. అవును. ఇలాంటివి చూసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే భక్తులు కానీ పార్టీల వాళ్ళు కానీ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. కల్తీ నిజం మహాపాపం ఇలాగ. తప్పేముంది? ప్రజాస్వామ్యయుతంగా ఇదిరా బాబు అని ప్రజలు చెప్పుకున్నారు వాళ్ళు. నువ్వు కూడా కావాలితే ఇంకో ఫ్లెక్సీ పెట్టి కల్తీ గట్ట ఏమి లేదు, మేము మా ఇంట్లో అదే వాడతాం అని నువ్వు పెట్టు ఫ్లెక్సీ, తప్పేముంది? అంతే కదా. నువ్వు వెళ్ళి ఆ ఫ్లెక్సీలు చింపడం ఏంటి? ఫ్లెక్సీలు చింపుతాడు అని నిన్ను ముద్దెట్టుకుంటారా? మడత పెట్టేయకుండానే అదే జరిగింది. దానికి అతను పచ్చిబూతులు తిట్టబెట్టి చంద్రబాబు నాయుడు ఎన్ని వేల గుండెలు ఉండాలి అంటే నువ్వు నేను తిట్టేసిన తర్వాత వాళ్ళు ఎలా కొడతారో, కొట్టిన తర్వాత లబోదీపమని కులం కార్డు తెద్దామన్నా? దానికి ఇంకో విషయం చెప్పమంటారా? కులం కార్డు అనేటువంటిది మురిగిపోయిందండి. ఎవడే మాట్లాడినా అది అవును రాయుడు ఇది పెద్ద స్కెచ్ అని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అర్థమైపోయింది. ఒకానొకప్పుడు ఈ జమ్మల గురించి ఓ 10 ఏళ్ల క్రితం వరకు కొంచెం పచ్చిగా ఉంది, ఆ కార్డు పనిచేస్తుంది. కొంతమంది దీని గురించి మాట్లాడిన కులం గురించి రాంబాబు గారికి ఇలా జరిగింది. అంబటి రాంబాబు అంత రెచ్చిపోవాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అసలు చింపడానికి అల్టిమేట్ నువ్వు ఇంకో ఫ్లెక్సీ పెద్దది పెట్టించు, దానికన్నా పెద్దది లేదు. కల్తీ గట్ట ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, పరమ భక్తుడు అని చెప్పు. నేను ఎవడో మీరన్నీ అబద్ధాలే కదా మాట్లాడతారా? ఇప్పుడు అదే చేయొచ్చు, తప్పే ఉంది. వెళ్ళి చింపారు, తిట్టాడు, క్షమాపణ చెప్పమని అడిగింది ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళి. అవును సారీ, ఇప్పుడు నేను అలా అనకుండా ఉండాల్సింది అది ఇది అని అన్నాడు, అనుకోకుండా జారిందని అన్నాడు కానీ రమ్మని చూద్దాం నేను అది ఇది అని మాట్లాడాడు. లోకేష్ రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకోమని మాకు ఒక్క కూడా భయపడదు, ఇలాంటివి మాట్లాడు, రెచ్చగొట్టి మాటలు కదా అవి, రెచ్చగొట్టచ్చా? దీన్ని ఈఫ్ షెట్లు కొడతారని తెలుసుకోవడాన్ని ఎమ్మెల్యే గారు వెళ్ళింది. తర్వాత కొంతమంది మహిళలు వెళ్ళారు ముందు, వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ గ్యాంగ్ని కొంతమంది తెచ్చుకుని వాళ్ళు వెళ్ళి నిరసన చెప్పడానికి వెళ్ళి దాడి చేశారు వాళ్ళ మీద. అప్పుడు అందరూ ఇది చూసి మీడియాలో అప్పుడు గ్యాదర్ అయ్యి జనం అప్పటికప్పుడు ఎవరు పంపించింది కదండి అది. జనాల రియాక్షన్ ఎలా ఉంటుందంటే అప్పటికి ఉడికిపోయి ఉన్నారు జనం. ఏం చేసినా వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు, ప్రతి ఓళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం వైపు నుంచి సరైన చర్యలు లేవు, వాళ్ళ మీద కేసులు కట్టలేదు. పోలీసులు కట్టాలి కదా, ప్రభుత్వం కట్టకపోయినా వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే వాళ్ళు కేసులు కట్టాలి కదా. పోలీసు అధికారులని మీ సంగతి చూస్తాను అది ఇది అని వాళ్ళని దూషిస్తూ మాట్లాడుతుంటే, బెదిరిస్తుంటే అంతకు ముందు ప్రెస్ మీట్లు కూడా పెట్టేవారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఏం రాస్తే కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ మీద సుమోటోగా కేసులు పెట్టి లోపల పడేయలేదు? తప్పు ప్రభుత్వం కూడా ఉందండి. అది సుమోటోగా కూడా కేసు అయింది. అలా కాదండి, మాణిక్యరావు ఇచ్చిన కేసు ఒకటి, సుమోటోగా ఒకటి, 2 కేసులు అయ్యాయి. ఈ విషయమే కాదండి, రాష్ట్రంలో జనాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా స్టేట్స్మెన్గా రాజనీతిజ్ఞుడిగా చట్టానికి అప్పచెప్పారు అన్ని పనులు. చట్టం తన పని తను చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ కొన్ని కేసులు నమోదైన కేసులో చట్టం తన పని ఎందుకు చేయలేదండి? సరే చట్టాన్ని తన పని తను చేసుకోమని అందంగా సిట్లు కట్టేసి పంపించి చేయమంటే చట్టం తన పని తాను చేసిందా? సుబ్బారెడ్డి పని చేసి పెట్టింది, సుబ్బారెడ్డిని తప్పించి. ఎలా నమ్ముతారు ఎవడన్నా? అసలు ఇందులో బందిపోటు దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, అతని తర్వాత లెవెల్లో ఉన్న దొంగ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చివరెడ్డి భాస్కర్. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయింది కదా ఇప్పుడు మళ్ళీని. ఇప్పుడు మళ్ళీ దీని మీద వాళ్ళు కమిటీ వేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా తప్పించుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో
గుంటూరు అంటే డీజీ ఆఫీస్ ఎంత దూరం ఉంటుందండి? ఉమ్. కూతవేటు దూరంలో అన్నాడు. డీజీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే పక్కనే ఉంటుంది. ఉంటుంది. అంటే మీకు ఇక్కడ వాళ్ళది ఒకటే లెక్క. గత తన హయాంలో జరిగిన 5 సంవత్సరాల పరిపాలనని అసలు వాళ్ళు గుర్తు తెచ్చుకోరు. చెరిపేసేవండి లేవయ్యి అంటారు, డిలీట్ చేసేవాడి అంటారు. విడుదల రజనీ గారు ఏం మాట్లాడుతుంది? మా హయాంలో గవర్నెన్స్ ఎంత బాగుంది, ఇలాంటివన్నీ మాట్లాడుతుంది. అది ఇంకా పుణ్యమే గారు. ఇప్పుడు యాక్చువల్గా జనసేన కార్యకర్తలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో బీజేపీ వాళ్ళకి ఏం అవ్వలేదు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు, ఇప్పటికీ మాట్లాడట్లేదు అతను. వీళ్ళకి బాగా గాయపరిచే తెలుగుదేశం వాళ్ళు అయితే వికలాంగులు అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ గాయం అలా పచ్చిగా ఉంది. పైగా ఈ సంవత్సరాల నుంచి కూడా గాయం సలుపుతూ ఉంది. దానికి ఏమైనా ఉపశమనం దొరుకుద్దేమో అని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, కొంచెం గాయం ఓర్చుకున్నానా అంటే, ఇప్పుడు గాయం పడి బాధపడుతున్నాను, కొంచెం ఓర్చుకున్నానా పర్లేదు తగ్గుతుంది, కొంచెం అందంగా మంచి ఆహారం తిను, గట్టిగా తయారవుతా ఉన్నట్టుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఈ గొడవలో ఉన్నారు. అతను పెంట ఎరిగేసిపోయాడు, ఇక్కడ అంతా క్లీన్ చేయాలన్నట్టు చెప్తారు కదా ఊళ్ళలోనే. కోళ్ళు అయి పెంట రెట్టలేసేసినాయి, దోళ్ళు వచ్చి పెంట చేసేసినాయి, కోతులు వచ్చి చంద్రబందరు చేసేసినాయి, అన్నీ బాగు చేయాలి అనుకుంటారు కదా. అలా బాగు చేస్తున్నారు వీళ్ళు, అంతే కదా. సగం కొరకు పాడేసి జామ తోటలో పడ్డ కోతులు మందలటోళ్ళు వీళ్ళంతా. కోతులన్నీ అవి సగం కొరికేసి పోతాయి. వీళ్ళు మొత్తం మల విసర్జన కూడా చేసిపోయారు వాళ్ళు. దాన్ని క్లీన్ చేస్తా కూర్చున్నారు పాపం వాళ్ళు. ఆ పనిలో పడిపోయి వాళ్ళు కొంచెం ఈ నొప్పికి తట్టుకుంటారు కదా, తట్టుకోమన్నారు. అలాంటి పుండి మీద కారం చల్లితే ఎలా ఉంటుందండి ఎవరికన్నా? దానికి వచ్చిన ప్రతిస్పందన ఇలాగ ఉంటుంది. దీనివల్ల ఒక మేలు, ఒక కీడు. మేలు ఏంటంటే, ఇంకొకటి ఎవడన్నా నోరెత్తి మాట్లాడడం కొంచెం ఆలోచిస్తారు. కీడు ఏంటంటే, ఇలాంటి దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాత్రలు మొదలెట్టేస్తాడు. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 6 గంటల్లో ఖాళీగా ఉన్నా సరే వెళ్ళమన్నా కానీ వెళ్ళకుండా అక్కడే కూర్చొని ఎన్నోళ్ళు నవ్వకుండా దండాలు పెడుతూ ఉంటాడు. అది డోకొచ్చేద్ది మనకి అది చూస్తానికి. ఈ శాస్త్రాలు భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. సరే, రాజ్యసభ విషయం ఒక ఇది అనే చర్చ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముగ్గురు భేటీ అవుతున్నారు. అంటే ఈ విషయంలో ప్రత్యేకంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారంటే, ఇంకేతనికి ఈ ఓవర్ యాక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటారు. ప్రజల మనోభావాల, కార్యకర్తల మనోభావాలను ఖచ్చితంగా గౌరవించాలనుకుంటారు. ఒకవేళ ప్రజలు కార్యకర్తల మనోభావాలను గౌరవించకపోతే పరాభవం జరుగుద్ది మనకని కూడా అనుకుంటారు. అంటే గౌరవించడం, వాళ్ళ మనోభావాలు గౌరవించడం అంటే వాళ్ళ మీద వీళ్ళు కొట్టమని తిట్టమని ఈ కార్యకర్తలు కూడా కోరుకోరు. తప్పు చేసిన వాడికి కనీసం కేసు పెట్టి లోపలేయటం అనేటువంటిది కనీస బాధ్యత చట్టాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ. అప్పుడు వీళ్ళకి ఇంత బాధ ఉండాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అలాగ ఆలోచిస్తారు, వాళ్ళ కేడర్ కూడా అలాగ ఆలోచిస్తారు. అన్యాయంగా, అక్రమంగా, క్రూరంగా, దుర్మార్గంగా, అరాచకంగా చేయాలని వాళ్ళకి ఉండదు. మరి సిట్ వీళ్ళ పేర్లు ఏమి చెప్పట్లేదు కదా? ఎందుకు చెప్పలేదు? ఏమి లేవనే చెప్పింది. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు మెన్షన్ అయ్యింది కదా. అధికారుల పేర్లు మాత్రమే మెన్షన్ అయ్యింది. అవును, అధికారులమే చర్యలు తీసుకోమని సిఫారసు చేసాడు ఎవడో ఒకడు. కానీ యాక్చువల్గా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళకి ప్రభుత్వానికి రాసిన దాంట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. చెవిరెడ్డి బాబు మీకు తర్వాత చదవలేదు మీరు? అంటే సీరియల్ కింద అందరూ తిట్టేస్తున్నారని చెప్పి రెండోది కూడా రిలీజ్ చేశారు. అర్థమైందండి. ప్రభుత్వానికి 11 పేజీల నివేదిక ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, చట్టానికి, రాజ్యాంగానికి మేము అతీతమని వాళ్ళు అనుకుంటున్నారు. మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళది. ఇది ఒక చిదంబరం రహస్యం కింద పెట్టారు. అది ఎవడో ఉన్నాడు వాళ్ళు కాబట్టి కూడా అందరూ అనుమానం లేదండి. ఈ ప్రభుత్వాన్ని కూడా మింగిడి పట్ల ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి చేసినా, ఏం చేసినా, ఎంత బాగా సంక్షేమం చేసినా ఒక వీరుణ్ణి గౌరవిస్తారు. పూర్వం నుంచి మనకు అలవాటు, మన బ్లడ్లో అది ఉంది. శౌర్యము, ప్రతాపము, వీరత్వము కోరుకుంటారు. విజయమో, వీర స్వర్గమో అది వేరే కదా. అది లేకపోతే ప్రజల్లో దాన్ని చాలా వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కానీ మితిమీరిపోయిందని కూడా అవతల దౌర్జన్యం, దుర్మార్గం అంటే అధికారం కోల్పోయి ఇప్పుడు వీళ్ళందరూ ఇగో హర్ట్ అవుతుంది కార్యకర్తలు.
అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారా మన పార్టీ ఇప్పుడు ఈ రాజకీయ పార్టీకి ఎవడన్నా పనిచేసేది ఏంటండి? ప్రజలందరికీ మేలు చేసేస్తారని ఇలాంటి మంచి భావాలతో ఏముండదు. వాళ్ళ అభిమానం రకరకాల అభిమానాలు ఉంటాయి. సినిమా హీరో మీద ఏ అభిమానం ఉంటుందో అలాగే రాజకీయ నాయకుల మీద కూడా స్టార్ ఇమేజ్ ఉంటుంది. సరే వీళ్ళు మంచోళ్ళరా బాబు, వీళ్ళు పరిపాలన బాగుంటామని కూడా అనుకుంటారు. ఆ మంచి లక్షణాలు ఉన్నవాడిని ఎప్పటికీ గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి అంత 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇటువంటి మంచి లక్షణాలు ఉండబట్టే. అట్ ది సేమ్ టైం ఇలాంటి తోకజాడించే వాళ్ళని తుక్కు రేగొట్టమని కూడా కోరుకుంటారు. ఉమ్. ఇది లోపించింది. అనవసరమైన గొడవలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇతని సంగతి తెలుసు కదా. ఇప్పుడు రాంబాబు మీద ఇలా జరిగిన వెంటనే తెయ్యమని తయారైపోయాడు. పైగా అతను సాల్వాలు కప్పి దండాలు పెట్టమంటున్నాడు. అతను చేసిన తప్పు కాదు, అతను ఏం తప్పు చేసాడు, పైగా అతను టైగర్ అంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వాళ్ళు ఏమీ మొగమాట లేకుండా, ఏమీ సిగ్గుపడకుండా, అసలు ఆ లడ్డు విషయంలో కూడా అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నారు. రాంబాబు ఇలాంటి దాడుల విషయంలో కూడా అడ్డగోలు అబద్ధాలు, వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడవచ్చు అన్నట్టుగా లైసెన్స్ ఉంది వాళ్ళకి. అలా మాట్లాడితేనే మనుషులు అన్నట్టుగా అతను సమర్థిస్తున్నాడు. వీళ్ళు ఎలా సమర్థించలేరు. నిన్న దాడులు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మీదైనా కేసులు పెట్టి ఎవరైనా అరెస్ట్ చేసాడండి? చంద్రబాబు నాయుడు గారు భారతి గారిని వాళ్ళ కార్యకర్త అన్నాడని చెప్పి ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు. ముఖానికి ముసుగేసి ప్రదర్శన చేశారు కిరణ్ని. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏ1గా పెట్టారు ఆ ఎమ్మెల్యేని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేని. అవును. ఆవిడ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది. ఇవాళ క్యాడర్ అంతా కూడా ఆవిడని మగవ మాంచాల్లో చూస్తున్నారు. ఇంకో ఐలమ్మ అని అంటున్నారు. ఇంకొక ఐలమ్మ అంటున్నారు. ఆవిడ చాలా సింపుల్గా, బ్రీఫ్గా, సూటిగా, సుత్తి లేకుండా, అసలు మేము ఇలా మాట్లాడనివ్వకూడదనే కదా మమ్మల్ని గెలిపించారు, ఇలా మాట్లాడారనే మిమ్మల్ని పక్క పంపించారు, నువ్వు మళ్ళీ మాట్లాడు మళ్ళీ వస్తామని చెప్పింది. సింపుల్గా నువ్వు మళ్ళీ మాట్లాడు మళ్ళీ వస్తామని చెప్పింది. ఎక్కడ ఆవిడ బూతులు తిట్లా, కించపరచలా. అవును. నువ్వు తప్పు చేసావు, మేము వచ్చాం, నీకు క్షమాపణ చెప్పమన్నావు, నువ్వు చెప్పలేదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడావంటే మళ్ళీ వస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళాడు. నేను మాట్లాడుంటే అతను అక్కడి నుంచి వెళ్ళకుండానే అక్కడ నిలబడేది ఆవిడ వెళ్ళి. ఖచ్చితంగా నిలబడను. ఏం చెప్తాడండి, ఒక మహిళా ఎమ్మెల్యేని మాట్లాడగలడా? తాడేపల్లిలో ఉండగలడా మాట్లాడి? అందుకని అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అతని భయం అతనికి ఉంది. యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమరావతి రైతుల్ని సామూహికంగా వాళ్ళందరినీ అంత కించపరిచే వ్యాఖ్యలు సాక్షిలో చేశారండి. కొమ్మినేని శ్రీనివాసరావు, ఇంకో కృష్ణరాజు అన్నవాడు. అవార్డు రోజుని మొత్తం వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని దీనికి క్షమాపణ చెప్తే వెళ్తామని చెప్పని ఉంటే అప్పుడే తేలిపోనండి. ఇవాళ ఈ మాట మాట్లాడిన తర్వాత మాట్లాడమని ఇంకొకటి ఉన్నాను. వాళ్ళు అదురు ఉంటుంది లోపల. జోగి రమేష్ ఇన్ని మాటలు మాట్లాడాడు, మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొడతాను, మళ్ళీ ఎంత పరారైపోయాడు. బెయిల్ క్యాన్సిల్ చేయమని పెట్టారు అతనికి. సమాజంలో చిచ్చు పెడుతున్నాడు ఇతనాన్ని. ఇక్కడ ఏ నాయకుడైనా సరే ప్రభుత్వం ప్రజల మనోభావాలు, కోరికలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం 180% మంచి మార్కులు సాధించింది. ఇంకో 20% ఉండిపోయింది. ఏంటంటే ప్రతీకారం కాదు, తప్పు చేసిన వాడికి శిక్ష. నోటికి వచ్చినట్టు వాగినవాడికి వాడు బయట ఉండకూడదు, లోపలే ఉండాలి. ఇది కూడా అమలు చేస్తే 100% అమలు చేసినట్టే. ఇది కోరుకుంటున్నారు జనం. ఇది ప్రజల మాట, నేను చెప్పేది కాదండి. ఒక్క మాట చివరిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబుతో భేటీలో లడ్డు విషయాన్ని వైసీపీ క్యాష్ చేసుకుంటుంది అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా అలాంటి అర్థం వచ్చేలా ఒక వార్త రాశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే, ఓహో ఇది వైసీపీకి మైలేజ్ తెచ్చిపెట్టింది అని పవన్ కళ్యాణ్ కూడా ఫీల్ అయ్యాడు, చంద్రబాబుతో ఇదే మాట అన్నాడు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే వైసీపీకి మైలేజ్ తెచ్చిందేనా లడ్డు అంశం? ఏమీ తేలదండి. వైసీపీ ఇంకా 10 అడుగులు. మీకు వాళ్ళు ఏం మాట్లాడిందని వీళ్ళు వక్రీకరించి మాట్లాడు. ఆయన ఏమన్నాడంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తీసుకుంటున్నారు, మనం ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఆ వంక పెట్టి బయటకు వస్తారని అర్థంలో మాట్లాడాడు ఆయన. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, వాళ్ళ అంతరాళ్ళే గోతులు దూకిలో ప్లాన్ చేయమని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో కూడా వాళ్ళు చెప్పించుకున్న వాళ్ళు కొట్టుకునేలా చేయమని అడుగుంటాడు. చేద్దాం అలాగని. అదండి. ఇప్పుడు మైలేజ్ ఎలాగొద్దండి, చేసిన మహాపాపాన్ని జనం అందరూ చీ అంటుంటే నిన్న అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీదకి వెళ్ళటాన్ని అందరూ హర్షించారు.
ఒక్క చంద్రబాబు నాయుడు గారు తిట్టారన్న విషయమే కాకుండా వీళ్ళు ఇన్ని పాపాలు చేసి తనకు తిరిగి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారో ఇది తగిన శాస్తి జరిగింది అనుకున్నారు జనం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.